హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది. నేను ఏ షాపింగ్ చేశాను ఏంటి అనేది చెప్పేస్తానండి. ఇదైతే కనుక రాతి పువ్వు 100 గ్రాములు వచ్చేసి 100 రూపాయలండి, పావు కిలో తీసుకున్నాను. ఇక్కడైతే కనుక మిరియాలు అయితే కనుక నేను కిలో తీసుకున్నాను. కిలో అయితే కనుక 1600 పడిందండి. తర్వాత దాచిన చెక్క తీసుకున్నాను. దాచిన చెక్క కూడా నాకు 800 పడింది. దాచిన చెక్క అయితే 2 రకాలు ఉందండి. ఇట్లా రౌండ్గా ఎక్కువ రౌండ్లు చుట్టుకుంది అయితే చాలా మంచిది అని చెప్పి మా వదిన చెప్పారు. అందుకని నేను ఇది తీసుకున్నాను. కానీ చాలా ఘాటుగా ఉందండి ఇదైతే కనుక. తర్వాత అయితే మిరియాలు తీసుకున్నా, ఈ 3 తీసుకున్నాను. లవంగాయలు, మిరియాలు, దాచిన చెక్క, రాతి పువ్వు తీసుకున్నాను. ఈ 4 తీసుకున్నాను, సారీ. ఈ 4 కలిపి నాకు 3500 పడిందండి. నేను ఆ వీడియోలో చూపించాను. ఒకవేళ ఆ వీడియో చూసిన వాళ్ళైతే కనుక దేనికి ఎంత కాస్ట్, నేను 2 కాస్ట్లు అయితే చెప్పాను, 3 చెప్పాను, మిగిలింది చెప్పలేదు కదా. అది ఇక్కడైతే మా అబ్బాయికి తీసుకున్నానండి. ఇదైతే కనుక 50 రూపాయలండి. చాలా బాగుంది కదా, ఇది చాలా బాగా నచ్చేసింది. 50 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఆ వీడియోలో అది కూడా చూపించాను. ఇక్కడ శారీస్ అయితే ఆ వీడియోలో కాస్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఒప్పుకోలేదు వీడియోలు తీయడానికి. షాప్లో ఎక్కువ. ఇదైతే కనుక 900 అండి శారీ అయితే. నేను ఫస్ట్ డ్రెస్కని అయితే తీసుకున్నాను, కానీ డ్రెస్ వద్దులని శారీగా ఉంచుకున్నాను. ఇదైతే మరొక శారీ అండి. ఇది 1699 రూపాయలు పడింది ఈ శారీ అయితే. ఈ 3 అదే రేట్లో తీసుకున్నానండి. ముగ్గురికి కలిపి మేము ముగ్గురు ఒకే మోడల్ కావాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను. నేనైతే కనుక 3 శారీస్ ఒకే రేట్ తీసుకున్నా. మూడిటిలో నాకైతే ఏది బాగుంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. నేను ఏ శారీ ఉంచుకున్నాను అనేది మీరు గెస్ చేశారు అనేది కూడా రాయండి. మొట్టిలో ఒక శారీ అయితే నేను ఉంచుకున్నాను, ఇంకోటి అయితే అమ్మకి తీసుకున్నాను, ఒకటైతే పిన్నికి తీసుకున్నానండి. ముగ్గురికి తీసుకున్నాను. అమ్మకి ఏ చీర ఇచ్చాను, పిన్నికి ఏ చీర ఇచ్చాను, నేను ఏ చీర ఉంచుకున్నాను, ఈ మూటిల్లో అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఒక బొమ్మ కీ చైన్ తీసుకున్నాను. ఇక్కడ ఒకటి ఇది తీసుకున్నానండి, బ్యాగ్ హంపీలో తీసుకున్న హంపీ అల్లకం బ్యాగ్ చాలా బాగుంది. ఇంకా దాని కాస్ట్ అయితే 200 అండి. బేరం చేసి 200కి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే గోవాలో కనుక జవదండలు తీసుకున్నానండి. ఇదైతే కనుక 200 పడింది కాస్ట్. ఇది 150 రూపాయలు పడింది. నేను కొన్ని కాస్ట్లు మెన్షన్ చేస్తున్నాను. శారీస్ మటుకు మీరు ఎవరైనా సరే గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి త్వరగా. ఇక్కడైతే చాక్లెట్ టైప్ ఒక కీ చైన్ జవదండ తీసుకున్నా. ఇదైతే కనుక 50 రూపాయలండి. ఈ 3 రకాలు అయితే తీసుకున్నాను. ఏవి ఎన్ని తీసుకున్నానని చెప్పడం లేదు. ఇక్కడైతే కనుక హంపీలో రోడ్డు మీద ట్రైపాడ్ ఒకటి తీసుకున్నానండి. ఇదైతే కనుక నాకు ఎంత 150 రూపాయలకు ఏమి ఇచ్చినట్టున్నాడు. రేట్ అయితే కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను షాప్ చేసి వచ్చిన తర్వాత ఈ వీడియో 1 మంత్ తర్వాత తీస్తున్నాను. కొన్ని అయితే కాస్ట్ నేను మెన్షన్ చేశాను, 130 పడిందండి. ఇదైతే కనుక బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇవైతే 20 రూపాయలు పడింది. ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే వీడియో కూడా మీరు ఆల్రెడీ చూసిన తర్వాత ఈ వీడియో అనేది వస్తుంది, అది కూడా మీరు చూసుంటారు. బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చిందండి. 200 ఈ బ్యాగ్ అంటే నయమే కదా. నేను ఎక్కడికైనా సరే చిన్న ఫంక్షన్లకు వెళ్తూ ఫోన్లు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. చాలా బాగా నచ్చిందని ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈ 3 బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. మొత్తం 3 తీసుకున్నానండి. ఇదైతే కనుక కొంచెం ఏంటంటే డ్యామేజ్ అయింది, ఇది కుట్టించాను. ఇదైతే కనుక 200 ఒక బ్యాగ్, మరొక బ్యాగ్ కూడా 200. నేను 3 బ్యాగులు కలిపి 600లో తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను ఎక్కడికైనా సరే బండి మీద వెళ్ళేటప్పుడు ముందు తగిలించుకోవడానికని ఈ బ్యాగ్ తీసుకుంటానండి. చిన్న బ్యాగ్ ఎప్పుడైనా బండికి సెట్ అవుతుంది. ఇదైతే కనుక ఎక్కడైనా వాటర్ బాటిల్ అలా పెట్టుకెళ్తే కనుక ఉపయోగపడుతుంది. అందుకని ఈ 3 బ్యాగ్స్ తీసుకున్నాను. హెయిర్ అయితే కనుక 2 తీసుకున్నాను. ఇంతవరకు నేను చేసిన షాపింగ్. ఇంకోటి కూడా చేశానండి, అసలు షాపింగ్ ఇంకా 2 ఉంటాయి, చూసేసేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. వాళ్ళని టచ్ చేయండి, వీడియో చేసిన మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. లైక్, షేర్, కామెంట్ మాత్రం మరొకండి. ఇది తీసుకున్నానండి. ఇదైతే కనుక 200 పడింది. ఇదైతే కనుక నేను ఎక్కడ తీసుకున్నాను అంటే కనుక అదే హంపీలోనే రోడ్డు మీదేనండి, వాళ్ళు కళ్ళజోడు అవి ఇవి తీసుకొస్తున్నారు కదా, అక్కడైతే కనుక నేను తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది మనకి రీల్స్ చేసుకోవడానికి కానీ, లేదు అంటే కనుక చిన్న వీడియోస్ టేబుల్ మీద పెట్టుకొని నేను కొటేషన్స్ చేస్తున్నా కదా దానికి, ప్లస్ ఎప్పుడైనా సరే ఫోన్ చూడడానికి కానీ ఉపయోగపడుతుంది. ఇది ఈ విధంగా సర్కిల్ లాగా తిరుగుతూ ఉందండి, చాలా బాగుంది. 200 మామూలుగా అయితే దీని కాస్ట్ 600 చెప్పాడు ఒకేసారి. నేను కాదు కూడదంటే చివరి
వరకు 150కి అడిగితే 200కి ఇచ్చాడండి. మీరు ఆ వీడియోలో నేను బేరం చేసినవి కూడా చూసుంటారు. ఎవరైనా సరే చూసుంటే కనుక కామెంట్ చేయండి, అమ్మో ఇట్లా చేస్తారా అనేది కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఇంత రేటుకి తీసేసుకున్నానండి. ఇంతవరకు నేను తీసుకున్న షాపింగ్. ఇంకోటి వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను, ఇది నేను చూపించలేను అనుకున్నాను కదా, అది కూడా చూపించానండి. వాళ్ళు షాప్లో పెట్టుకుంటే వెళ్ళి వీడియో చేసుకొచ్చాను. ఇదేనండో అది చూసేసారు కదా, ఇదే మరొకటి. ఇదైతే కనుక 100 రూపాయలండి. చక్కగా 100 రూపాయలు పెట్టి తీసుకున్నాను. ఇది ఎక్కడైనా మనం టేబుల్ మీద పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, ఒక మూల పెట్టుకోవచ్చు. వీళ్ళకైతే షాప్లో పెట్టుకోవడానికని తీసుకొచ్చాను. చూసారు కదా తాబేళ్ళు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నా షాపింగ్ ఎలా అనిపించింది ఏంటని చెప్పండి.